ఈరోజు మనం మెయిన్ డోర్ ఏ దిశలో ఉండాలి, ఏ పాయింట్స్లో ఉండాలి అనేది నేను మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పింది ఉంది, కానీ ఇంకోసారి నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను మీకు. మన ఇంటి మెయిన్ డోర్ ఏంటంటే ఏ దిశలో ఉంటే మంచిది, మనకి ఏ పాయింట్స్లో ఉంటే కనుక చాలా మంచిది. అవి కనుక కరెక్ట్ అయిన పాయింట్స్లో కనుక కరెక్ట్ అయిన దిశలో లేకపోతే దానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాము. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసి సేవ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు మన ఇంటి మెయిన్ డోర్ అనేది ఏ కరెక్ట్ అయిన దిశలో ఉంటే మనకి చాలా మంచిది, ఆ ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం ఫ్లాట్స్లో కానీ లేకపోతే ఏదైనా రెంట్ ఇంట్లో ఉన్నా కూడా మన ఇంట్లో ఆ ఇంట్లో మనం చేంజెస్ చేయలేం కనుక, ఆల్రెడీ కట్టేసిన ఇంట్లో కనుక మనం వెళ్తే ఆ ఇంట్లో కూడా అగర్ మెయిన్ డోర్ కరెక్ట్గా లేకపోతే కనుక ప్రాబ్లమ్స్ అవైతే ఫేస్ చేయవలసి వస్తుంది. సో దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, దాని గురించి ఏం రెమెడీస్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం అన్నమాట. నా పేరు జయలక్ష్మి. జయం మనం బ్లాగ్స్లో నేను మీకు మన వాస్తు ప్రకారంగా, ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను మీకు టిప్స్ చెప్తూ ఉంటాను. ఎవరైనా నాతో కన్సల్టెంట్ చేయాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు ఎప్పుడు ఢిల్లీలో అవైలబుల్గా ఉంటాను, వేరే చోట కూడా టూర్స్కి వెళ్తూ ఉంటాను, కానీ నా టైం షెడ్యూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈరోజు మనం మెయిన్ డోర్కి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ పాయింట్స్లో ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో మనకి ఇంటి మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఏ ఇల్లు అయితే మనం కడుతున్నామో ఆ ఇంటికి కనుక మనం మెయిన్ డోర్ కరెక్ట్ అయిన వాస్తు ప్రకారంగా చూసుకుని కరెక్ట్ అయిన దిశలో కరెక్ట్ అయిన డిగ్రీస్లో పెట్టుకున్నాం అంటే కనుక మనకి ఆ ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, మనీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఏదైతే వాస్తు ఆస్ట్రాలజర్ వాళ్ళు ఉంటారో, ఇది కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళతోటి కన్సల్టెంట్ చేసి వాళ్ళతోటి మనం కరెక్ట్ అయిన ఎటువైపు మన మెయిన్ డోర్ పెడితే కనుక మనకి పాజిటివ్గా ఉంటుంది. అదేంటంటే ఇల్లు ఎవరి పేరు మీద అయితే కడుతున్నామో లేకపోతే ఆ స్థలం ఎవరి పేరు మీద అయితే ఉందో మెయిన్ వాళ్ళకి వర్తిస్తుందండి. సో ఆ ఇల్లు ఎవరి పేరు మీద అయితే కడుతున్నామో వాళ్ళ పేరు మీద మనం వాస్తు అనేది తప్పకుండా చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తత్మ వాళ్ళందరివి కూడా చూసుకోవాలి, కానీ మెయిన్ అయితే ఆ ఇల్లు ఎవరైతే పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ముఖ్యంగా గమనిస్తాం అన్నమాట. సో మన మెయిన్ డోర్ అనేది మనకి 4 వైపులా కూడా 4 దిశల్లో కూడా కట్టుకోవచ్చు అనమాట. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ ఏ దిశలో అయినా కూడా మనం కట్టుకోవచ్చు. సో మనం చెప్పబోయేది ఏంటంటే నార్త్ అయితే నార్త్, ఈస్ట్ అయితే ఈస్ట్, అలాగా మనం కరెక్ట్ అదే దిశలో అదే పాయింట్లో పెట్టకూడదు అన్నమాట. ఇప్పుడు నార్త్ అయితే కరెక్ట్ అయిన 0 డిగ్రీలో ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఇప్పుడు కాస్త మనం నార్త్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మనకి పాయింట్స్ అనేది ఉంటాయండి. N3, N4 అనే పాయింట్స్ ఉంటాయి. అవి 22.5 డిగ్రీస్లో ఉంటాయి అన్నమాట. అవి కనుక మనం గమనించుకుని అదే పాయింట్స్లో మనం మనం మెయిన్ డోర్ అనేది పెట్టించుకుంటే కనుక మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే సేమ్ ఈస్ట్లో కానీ వెస్ట్లో, సౌత్లో కూడా అలాగే ఉంటాయి. కానీ ముఖ్యంగా మన వాళ్ళు ఏం చూస్తారంటే మనకి సౌత్లోను వెస్ట్లోను కాకుండా నార్త్లో కానీ ఈస్ట్లో కానీ ఏదైనా మనం డోర్ నిర్మించుకుంటే కనుక అది అందరికీ కూడా చాలా బాగుంటుంది అని అంటారు. కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నార్త్ కానీ వెస్ట్ కానీ, నార్త్ కంటే కూడా వెస్ట్ అనేది చాలా ముఖ్యమైనది డోర్ అనేది చెప్పుకోవచ్చు. నార్త్ మంచిదే, నార్త్ ఈస్ట్ మంచిదని చెప్పుకోవచ్చు మనం. కానీ వెస్ట్ డోర్ ఏదైతే ఉందో అక్కడ రాజులు ఉండే ప్లేసెస్ అంటారన్నమాట. ఆ ప్లేస్లో ఏంటంటే ఎవరైతే డోర్ అనేది కరెక్ట్ పాయింట్స్ చూసుకుని కట్టుకుంటారో వాళ్ళు రాజులు, మహారాజుల్లా అవుతారు. చాలా వాళ్ళకి హెల్త్ పరంగా అయినా సరే, మనీ పరంగా అయినా సరే, ఏదైనా సరే చాలా బాగుంటుంది అని చెప్తారు. కానీ చాలా జాగ్రత్తగా ఆ పాయింట్స్ మనం గమనించుకోవాలన్నమాట. సో సౌత్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సౌత్లో కూడా మన పాయింట్స్ బిల్కుల్ అటు ఇటు అవ్వకూడదు అన్నమాట. నేను ఏదైతే మీకు చెప్పానో S3, S4 అనేది పాయింట్స్ ఏవైతే ఉంటాయో 22.5 డిగ్రీస్లో ఏవైతే ఉంటాయో అటు మాత్రమే మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని కట్టుకోవాలి. ఇంకో సౌత్లో కనుక వేరే పాయింట్స్, ఇప్పుడు ప్రతి దిశకి కూడా 8 పాయింట్స్ అనేది ఉంటాయండి. టోటల్ మనకి 32 పాయింట్స్ అనేది మన వాస్తులో దిశలు అనేది చెప్పుకోవచ్చు.
మన పెద్దవాళ్ళు చాలామంది గమనించేది ఏంటంటే మనకి 4 దిష్లు ఉంటాయి, దాంట్లో సబ్ డిష్లేమో